587వ నామం శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః. శ్రీ అంటే శ్రీతో కూడినదైన లేదా సకల మంగళప్రదమైన షోడశ 16 అక్షరాలు మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి శ్రీ షోడశాక్షరి విద్యారూపమని ఈ నామానికి అర్థం. అంటే మనకి తిథులన్నీ 15 కదా. ఈ 15 తిథులను సమన్వయపరిచే విధంగా పంచదశాక్షరి మంత్రం ఉంటుంది. ఈ తిథులు వృద్ధిక్షయాలు కలిగిన కళలు. వృద్ధిక్షయ లక్షణాలు లేకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉండే కళ ఒకటి ఉందని, ఆ కళయే వృద్ధిక్షయ లక్షణాలు కలిగిన 15 తిథులలోనూ మారుతూ పనిచేస్తూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా ఉండే ఈ కళకు సంబంధించిన బీజాక్షరాన్ని శ్రీంగా తీసుకుంటే ఈ శ్రీంతో కూడిన పంచదశి షోడశాక్షరి అయి షోడశ కళా ప్రపూర్ణ అమ్మవారిని సూచించే షోడశాక్షరి మంత్రం అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలను శ్రీ షోడశాక్షరి విద్య అంటారన్నమాట. 588వ నామం త్రికూటాయై నమః. త్రి అంటే 3, కూట అంటే కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి. మూలకూటత్రయ కళేబర అనే 89వ నామం వివరంలో మనం చెప్పుకున్నాం ఒకసారి. ఇది మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఏమిటంటే అది నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాలను కూటము అంటారు. కూటము అంటే విభాగం అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పంచదశాక్షరి మంత్రం క ఏ ఈల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అని 3 కూటములుగా ఉంటుంది. ఈ 3 కూటములు వరుసగా కాతోను హాతోను సాతోను ప్రారంభపడతాయి. అందుకే ఈ 3 కూటాలను వరుసగా కాది కూటము, హాది కూటము, సాది కూటము అంటారు. ఈ 3 వరుసగా అమ్మవారి మస్తకంపై ఉండి కంఠం వరకు ఉండే భాగాన్ని, కంఠం నుండి నాభి వరకు ఉండే భాగాన్ని, నాభి నుండి దిగువ భాగాన్ని సూచిస్తాయి. వీటిని వరుసగా వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అంటారు. అందుకని అమ్మవారు ఈ త్రికూట అనే నామంతో పిలువబడుతుందన్నమాట. మంత్రశాస్త్రాన్ని అనుసరించి ఏ మంత్రాన్నైనా బీజము, శక్తి కీలకమని 3 కూటములుగా చెప్తారు. అమ్మవారి మంత్రం కూడా ఈ త్రికూటాలతో ఉంటుంది. అందుకని అమ్మవారు త్రికూట అయింది. అర్థమైందా? 589వ నామం కామకోటికాయై నమః. కామ అంటే కామమునకు, కోటిక అంటే పై అంచున గలదాని స్వరూపిణి. అంటే ఏమిటి అర్థం? అంటే ఏమని అర్థం చేసుకోవాలి? మోక్ష స్వరూపిణి అని అర్థం. శివుడిని అవధిగా అంటే ధ్యేయంగా లేదా ప్రీతిగా కలిగినదనే అర్థం కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చు. చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ మోక్షాలలో కామమునకు అగ్రము లేదా అంచున ఉన్నది మోక్షం కాబట్టి కామకోటిక అంటే మోక్షం అని అర్థం. అందువల్ల కామకోటిక అన్న నామం అమ్మవారు మోక్ష స్వరూపుడు అనే అర్థాన్ని సూచిస్తుంది. అంతేగాని 1,000 రెట్లు కామం కలదని కాదు. కాముడు అంటే శివుడు కాబట్టి కామకోటిక అంటే శివుడిని అవధిగా కలిగినదని ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క 590వ నామం కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితాయై నమః. అంటే అనుగ్రహమాత్రం చేత భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహము చేత సేవింపబడునది. కింకరి అంటే భృత్యులుగా, భూత అంటే చేయబడిన, కమల అంటే శ్రీసతుల, కోటి అంటే సమూహము చేత, సేవిత అంటే సేవింపబడినది. తన కటాక్షమునకు నోచుకొని తన భక్తులను సకల సంపదలతో అనుగ్రహించు శ్రీసతుల సమూహముచే సేవింపబడినది. అంటే లోపల ఉన్న భావాలను వ్యక్తం చేయడంలో కళ్ళకు ఉన్న శక్తి మరి ఏ ఇతర అవయవానికి లేదు కదా. నవరస భావాలను కళ్ళతో చెప్పొచ్చు. అమ్మవారు ఈ విషయంలో ఎంత బాగా చేయగలదో ఆదిశంకరులు కూడా సౌందర్య లహరిలో శివే శృంగారార్ధ్ర అన్న 51వ శ్లోకంలో చెప్తారు. నవరసాల్లో ఒకటైన కరుణరసానికి సంబంధించిన కటాక్ష వీక్షణ మహత్వాన్ని గురించి ఈ నామంలో చెప్పబడుతుంది. ఏమిటది? అమ్మవారు
ఒక్కసారి కరుణతో కటాక్ష వీక్షణాన్ని ప్రసరిస్తే చాలు. అవకాశం కోసం ఎదురు చూసే సకల భోగభాగ్యాలకు సంబంధించిన లక్ష్ములందరూ గుంపులు గుంపులుగా వరుసలో నిలబడి అమ్మవారిని అన్ని విధాలా సేవించుకుంటారు. అమ్మవారు కమలాసతులకి అవకాశం ఇవ్వబట్టే అమ్మవారి భక్తులకు ఈ కమలాసతులందరూ సకల సంపదలను ప్రసాదిస్తూ తమ కృతజ్ఞతాభావాన్ని తెలుపుకుంటారు. ఈ విషయాన్ని సౌందర్యలహరి స్తోత్ర పఠనానికి ఫలశ్రుతిగా ఆదిశంకరుల స్తోత్రానికి చివరిలో వచ్చే సరస్వత్యా లక్ష్మి అన్న 99వ శ్లోకంలో చెప్తారు. ఇక్కడ ఏమిటంటే, బ్రహ్మ దగ్గర కంటే కూడా అమ్మవారి భక్తుడిని అనుగ్రహించడంలోనే సరస్వతీదేవి ఎక్కువ కాలం గడుపుతుందట. విన్నావా? బ్రహ్మ దగ్గర కంటే కూడా అమ్మవారి యొక్క భక్తుడిని అనుగ్రహించడంలోనే సరస్వతీదేవి ఎక్కువ కాలం గడుపుతుందట. అలాగే విష్ణుమూర్తి దగ్గర కంటే కూడా అమ్మవారి భక్తుడిని అనుగ్రహించడంలోనే లక్ష్మీదేవి ఎక్కువ కాలం గడుపుతుందని, అంటే అమ్మవారి భక్తుడిని ఆ ఇద్దరు అంత అమితంగా అనుగ్రహించి తద్వారా అమ్మవారిని మంచి చేసుకుంటారని కూడా ఈ ఫలశ్రుతి శ్లోకానికి చెప్పారు శంకరాచార్యులు వారు. ఎంత బాగుంది ఇది! కటాక్షం కంటే, అంటే కటాక్షం అంటే అనుగ్రహపూరితమైన చూపు, దీనినే ఈ క్షణమని కూడా అంటారు. ఇది ఈ క్షతి స్వరూపానికి చిహ్నమైన బిందువును సూచిస్తుంది. ఈ బిందువులో నుంచే అన్ని రకాల ఆకారాల్లో ఉండే త్రిభుజాలు, కోణాలు, చక్రాలు, పద్మాలు, దళాలు మొదలైనవన్నీ వస్తాయి. శ్రీచక్రంలో ఉండే కమలదళ కోణాదులన్నీ, ఏది షోడశదళ పద్మం, అష్టదళ పద్మం, రకరకాల త్రికోణాదులు మొదలైనవన్నీ కూడా ఈ బిందువు వికసనం వల్లే ఏర్పడింది. ఈ కమలదళ కోణాదుల వద్దనే సేనానులు, మంత్రులు, పరివార దేవతలు, నిత్యాదేవతలు, యోగిని దేవతలు, అష్టసిద్ధులు మొదలైన వాళ్ళందరూ అమ్మవారి కనుసన్నల ఆజ్ఞలకి నిరీక్షిస్తూ ఉంటారు. ఇటువంటి కమలదళ కోణాదులచే సూచింపబడు దేవతలచే సేవింపబడునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎన్నో రకాల కోణాలలో మన అమ్మవారి యొక్క నామాలని తెలుసుకోవచ్చమ్మా. అన్ని యాంగిల్స్లో ఉంది మన అమ్మవారు.